హలో ఆల్ వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 11th సెప్టెంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందుగా మనం ఆల్రెడీ అర్జునా పాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. ఓకే, ఏపీపీఎస్సి గ్రూప్ 1 రిలేటెడ్గా అర్జునా పాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా పాలిటీ మరియు ఎకానమీలో హై లెవెల్లో 150కి పైగా మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను తయారు చేయడం జరిగింది. ఓకే, ఈ మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ను ఈ అర్జునా పాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో భాగంగా బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో అందించడం జరుగుతుంది. ఎవరికైనా ఈ ప్రోగ్రామ్ గురించి ఫుల్ లెంత్లో డీటెయిల్స్ కావాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డును తాజాగా కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ఇవ్వడం జరిగింది. ఓకే, స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డును ఎవరు ప్రజెంటేషన్ చేయడం జరిగింది అంటే కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. 2025 గాను ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డును ఇవ్వడం జరిగింది. ఈ అవార్డ్స్ను ఎందులో భాగంగా ఇచ్చారు అంటే యాక్చువల్గా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ను 2019లో తీసుకురావడం జరిగింది. ఓకే, 2019లో తీసుకొచ్చిన ఈ కార్యక్రమం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో 130 నగరాలను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఈ 130 నగరాలకు రిలేటెడ్గానే ఈ స్వచ్ఛ వాయు సర్వేక్షణ అవార్డును ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ముఖ్యంగా దేశం మొత్తంలో 130 నగరాలను ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2019లో ఈ ఎన్క్యాప్ను తీసుకురావడం జరిగింది. దీన్ని చట్టబద్ధంగా తీసుకురావడం జరగలేదు. అంటే ఇది ఏ చట్టం ద్వారా కూడా ఇది రూపొందించడం జరగలేదు. ఇది కేవలం కేంద్రం మరియు రాష్ట్రాల యొక్క భాగ్యస్వామ్యంతోనే తీసుకురావడం జరిగింది. ఓకే, కేంద్రం మరియు రాష్ట్రాల భాగ్యస్వామ్యంతో 2019లో ఈ ఎన్క్యాప్ను తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే 130 ప్రాంతాలను అంటే 130 నగరాలను ఇది గుర్తించడం జరిగింది. ఓకే, ఇందులో భాగంగానే ఇది 130 నగరాలను గుర్తించడం జరిగింది. ఇది వాయు కాలుష్యంపై పోరాడడం అంటే ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వాయు కాలుష్యంపై పోరాడడం ఈ ఎన్క్యాప్ యొక్క ముఖ్య లక్ష్యం. దీనికోసం ప్రతి పట్టణంలోనే ఒక యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తుంది. దీనికోసం ఇది ప్రతి పట్టణంలోనూ ఒక యాక్షన్ ప్లాన్ను కూడా అమలు చేయడం జరుగుతుంది. దీని యొక్క టార్గెట్ను మనం అబ్జర్వ్ చేస్తే 2025-26 గాను 40% పర్టికులర్ మ్యాటర్ 2.5ను తగ్గించడం. బేస్ ఇయర్ ఎప్పటి నాటికి అంటే 2017 నాటికి. ఓకే, 2017 నాటి పర్టికులర్ మ్యాటర్ 2.5ను 40% మేరకు తగ్గించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఎప్పుడు నాటికి అంటే 2025-26 నాటికి ఇది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఎంత శాతం అంటే ఇక్కడ 40% అనేది 2025-26 నాటికి తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా ఇది 130 నగరాల్లో అత్యున్నత ప్రదర్శన కనిపించిన నగరాలకు ఇది అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా 2025లో ఈ అవార్డ్స్ను ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇందులో 10 లక్షల కంటే జనాభా ఎక్కువ ఉన్న కేటగిరీ 1లో ఇండోర్ అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగింది. 200కి 200 స్కోర్ సాధించి ఇండోర్ అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగింది. టోటల్గా ఇండోర్ అనేది 16 లక్షల చెట్లు నాటడం మరియు 120 ఎలక్ట్రిక్ 150 సిఎన్జి బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఈ ఒక సంవత్సరంలోనే ఇది 16 లక్షల చెట్లు నాటడం జరిగింది మరియు 120 ఎలక్ట్రిక్ మరియు 150 సిఎన్జి బస్సులు కూడా ఇండోర్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. కేటగిరీ 1లో 10 లక్షల కంటే అధిక జనాభా గల నగరాల్లో ఇండోర్ అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగింది. జబల్పూర్ సెకండ్, థర్డ్ అనేది ఆగ్రా, సూరత్ అనేది కలిపి థర్డ్ స్థానంలో నిలవడం జరిగింది. ఓకే, ఈ 10 లక్షల జనాభా దాటిన కేటగిరీలో ఇండోర్ అనేది మొదటి స్థానంలో ఉండడం జరిగింది. జబల్పూర్ అనేది సెకండ్ ప్లేస్లో, ఆగ్రా మరియు సూరత్ అనేది థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. అదే 3 నుంచి 10 లక్షల జనాభా గల నగరాల్లో కేటగిరీ 2లో అమరావతి, మహారాష్ట్రలో ఉన్న అమరావతి మొదటి స్థానంలోను, ఝాన్సీ మొరాదాబాద్ రెండవ స్థానంలో, అల్వార్ మూడో స్థానంలో ఉండడం జరిగింది. ఓకే, 3 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో అమరావతి అనేది మొదటి స్థానంలో, ఝాన్సీ మొరాదాబాద్ రెండవ స్థానంలో, అల్వార్ మూడో స్థానంలో ఉండడం జరిగింది. అదే 3 లక్షల కంటే తక్కువ జనాభా గల ప్రాంతాల్లో కేటగిరీ 3లో దేవాస్ మొదటి స్థానంలో, పర్వాను సెకండ్, అంగుల్ థర్డ్. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మొదటి స్థానాల్లో ఇక్కడ దేవాస్ అనేది ఉండడం జరిగింది. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. కేటగిరీ 2లో అమరావతి అయితే ఉండడం జరిగింది. కేటగిరీ 1లో మొదటి 3 స్థానాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అవి ఇండోర్,
జబల్పూర్, ఆగ్రా మరియు సూరత్ మొదటి 3 స్థానాల్లో ఉండడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ర్యాంక్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దీనికి రిలేటెడ్గానే ఈ ఎన్క్యాప్ కూడా, ఓకే, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కూడా మనకి ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఎయిర్ పొల్యూషన్ టాపిక్లో కూడా ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే దీన్ని 2019లో ప్రారంభించడం జరిగింది. ఇది చట్టబద్ధమైన సంస్థ అంటే ఇది చట్టబద్ధమైన సంస్థ కాదు. ఇది కేవలం కేంద్రం మరియు రాష్ట్రాల యొక్క అనుమతితో, భాగస్వామ్యంతో దీన్ని ఒక ప్రోగ్రామ్గా తీసుకురావడం జరిగింది. ఇది 130 నగరాలను పర్యవేక్షించడం జరుగుతుంది. ఓకే, ఇందులో భాగంగా 130 నగరాల్లో ఇది పర్యవేక్షించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక నివేదిక మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా యునిసెఫ్ అనేది పిల్లల పోషకాహారంపై ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఓకే, యునిసెఫ్ అనేది పిల్లల పోషకాహారపై ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా వేటిని పేర్కొనడం జరిగింది అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మరియు అనారోగ్యపు ఆహారపు అలవాట్ల వల్ల బాల్యంలోనే అతి తక్కువ వయసులోనే ఊబకాయం అనేది చాలా అధికంగా పెరుగుతుందని ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఓకే, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, అనారోగ్యకరపు ఆహారపు అలవాట్ల వల్ల బాల్యంలోనే ఊబకాయం అనేది పెరుగుతుందని ఈ నివేదికలో స్ట్రెస్ చేయడం జరిగింది. 5 సంవత్సరాల కంటే తక్కువ గల పిల్లల్లో 5% అధిక బరువు అనేది కనిపిస్తుంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల పిల్లల్లో 5% అధిక బరువు అనేది, 5 నుండి 19 ఏళ్ల వయసు గల పిల్లల్లో 20% అధిక బరువు. అంటే ఇది 2000 తర్వాత నుంచి ఇది రెట్టింపు అవడం జరిగింది. ఓకే, 2000 సంవత్సరం తర్వాత నుంచి ఇది అధికంగా డబుల్ అవడం కూడా జరిగింది. ఓకే, 20% అనేది అధిక బరువు అనేది 5 నుంచి 19 ఏళ్ల వయసు గల వాళ్ళకి 20% అధిక బరువు అనేది ఉండడం అనేది ఇక్కడ పేర్కొనడం జరిగింది. 2025లో పాఠశాలకు వెళ్తున్న పిల్లల్లో ఊబకాయంతో 9.4% మంది బాధపడుతున్నారు. అంటే అధిక బరువుతో 9.4% మంది ఉన్నారని, తక్కువ బరువుతో 9.2% మంది ఉన్నారని పేర్కొనడం జరిగింది. ఓకే, పర్టికులర్గా 2025లో అబ్జర్వ్ చేస్తే అధిక బరువు అంటే ఊబకాయంతో 9.4% మంది, తక్కువ బరువుతో 9.2% మంది ఉన్నారని నివేదికలో పేర్కొనడం జరిగింది. అత్యధికంగా ప్రాంతాల వైజ్గా మనం అబ్జర్వ్ చేస్తే తూర్పు ఏషియా, పసిఫిక్, లాటిన్ అమెరికా, కరేబియన్, దక్షిణ ఏషియాలో 50 కంటే ఎక్కువ అంటే సగం కంటే ఎక్కువ ఈ ఊబకాయం మరియు తక్కువ బరువుతో బాధపడుతున్నారని పేర్కొనడం జరిగింది. ఓకే, ఊబకాయం మరియు తక్కువ బరువుతో అధికంగా తూర్పు ఏషియా, పసిఫిక్, లాటిన్ అమెరికా, కరేబియన్, దక్షిణ ఏషియాలో బాధపడుతున్నట్టు ఈ నివేదికలో పేర్కొనడం జరిగింది. ఓకే, ఈ నివేదికను ఎవరు విడుదల చేశారు అంటే యునిసెఫ్ అనేది విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సమ్మిట్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా 28వ యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, 28వ యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ అనేది నిర్వహించడం జరిగింది. ఎక్కడ అంటే దుబాయ్లో ఈ యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ను నిర్వహించడం జరిగింది. 2025 గాను ఇది ఎన్నో ఎడిషన్ అంటే 28వ ఎడిషన్ ఇది. ఓకే, ఈ ఇయర్ ఇది ఎన్నో ఎడిషన్ అంటే 28వ ఎడిషన్. ఎక్కడ జరిగింది అంటే దుబాయ్లో ఇది జరిగింది. ఓకే, యూఏఈలో ఈ కాంగ్రెస్ అనేది జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే యూఏఈలో మొదటిసారిగా ఇది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఈ యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ అనేది యూఏఈలో మొదటిసారిగా నిర్వహించడం జరుగుతుంది. 28 ఎడిషన్లో మొదటిసారిగా యూఏఈలో అనేది జరగడం జరిగింది. ఇందులో టోటల్గా 192 దేశ సభ్యులు అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, ఇందులో టోటల్గా 192 సభ్య దేశాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. భారతదేశం నుంచి కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిర్ ఆదిత్య సింధియా గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, ఈ సదస్సులో ఎవరు పాల్గొన్నారు అంటే కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు పాల్గొనడం జరిగింది. ఈ యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ అనేది ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే 1874లో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా భారతదేశం అనేది సభ్య దేశంగా ఉండడం జరిగింది. ఓకే, 1874లో స్థాపించిన ఈ యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్లో భారతదేశం అప్పటి నుంచి అంటే మొదటి నుంచి కూడా సభ్య దేశంగా ఉండడం జరిగింది. ఈ యూనివర్సల్ పోస్టల్ కాంగ్రెస్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ప్రధాన కార్యాలయం అంటే స్విట్జర్లాండ్లో బెర్న్. ఓకే, బెర్న్ స్విట్జర్లాండ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ హెడ్ క్వార్టర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు స్థాపించారు? 1874లో దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా పోస్టల్ సేవలను సమన్వయం కోసం యుఎన్చే ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. ఓకే, ఇది యుఎన్చే ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేక సంస్థ. ఓకే, ఈ ఇయర్ కానీ ఎక్కడ ఇది జరిగింది అంటే దుబాయ్లో ఈ ఇయర్ జరిగింది. ఎన్నో ఎడిషన్ అంటే ఇది 28వ ఎడిషన్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ని అబ్జర్వ్ చేస్తే 5వ లోక్ సంవర్ధన్ పర్వ్. ఓకే, 5వ లోక్ సంవర్ధన్ పర్వ్ను తాజాగా మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్
ప్రారంభించడం జరిగింది. ఓకే, లోక్ సంవర్ధన్ పర్వను ఎవరు ప్రారంభించడం జరిగింది అంటే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మైనారిటీ కమ్యూనిటీలో గల కళాకారులను, చేతి వృత్తులను, నేత కార్మికులకు మార్కెట్ లింకేజ్, జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం మరియు ఒక వేదికను సృష్టించడం ఈ లోక్ సంవర్ధ్ పర్వ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, దీన్ని ఏ మినిస్ట్రీ తీసుకొచ్చింది అంటే అండర్ ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఇది తీసుకురావడం జరిగింది అంటే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ అఫైర్స్ దీన్ని తీసుకురావడం జరిగింది. దీనికి ఎవరు ఏ మినిస్ట్రీ సహకారం అందించడం జరిగింది అంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్కు మినిస్ట్రీస్ ఆఫ్ ఫిషరీ, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ ఈ మినిస్ట్రీ కూడా సహకారం అందించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ మినిస్ట్రీ సహకారం అందించింది, ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈ 5వ లోక్ సంవర్ధన్ పర్వం తీసుకురావడం జరిగింది. దీనికి అంటే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఎవరిని ఇది కవర్ చేయడం జరుగుతుందంటే మైనారిటీ కమ్యూనిటీ కళాకారులు, చేతి వృత్తులు, నేత కార్మికులు ఇది కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, భారతదేశంలోనే మొట్టమొదటి వెదురు ఆధారిత బయోరిఫైనరీని ప్రారంభించడం జరిగింది. ఓకే, భారతదేశంలోనే మొట్టమొదటి వెదురు ఆధారిత బయోరిఫైనరీని అస్సాంలో ప్రారంభించడం జరిగింది. ఓకే, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇవి చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి వెదురు ఆధారిత బయోరిఫైనరీని ఎక్కడ ప్రారంభించారు అంటే అస్సాంలోని నుమాలీగర్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఏ సంస్థ తీసుకురావడం జరిగింది అంటే ఇంజనీర్ ఇండియా లిమిటెడ్. ఓకే, నవరత్న సంస్థ అయిన ఇంజనీర్ ఇండియా లిమిటెడ్ అనేది దీన్ని తీసుకురావడం జరిగింది. అందరు ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ఆధ్వర్యంలోనే ఇంజనీర్ ఇండియా లిమిటెడ్ అనేది దీన్ని తీసుకురావడం జరిగింది. ప్రాజెక్ట్ నిర్వాహకులుగా అస్సాం బయో ఇథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఉండడం జరిగింది. ఓకే, ప్రాజెక్ట్ నిర్వాహకులుగా అస్సాం బయో ఇథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఉండడం జరిగింది. ఈ బయో రిఫైనరీ అనేది భారతదేశంలోని మొట్టమొదటి వెదురు ఆధారిత బయో రిఫైనరీ. ఓకే, ఇది భారతదేశంలోని మొట్టమొదటి వెదురు ఆధారిత బయో రిఫైనరీ. దీన్ని ప్రధానమంత్రి సెప్టెంబర్ 14న ప్రారంభించనున్నారు. ఓకే, దీన్ని ఎప్పుడు ప్రారంభించనున్నారంటే సెప్టెంబర్ 14న ప్రారంభించనున్నారు. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ వెదురు ఆధారిత బయో రిఫైనరీని ఎక్కడ స్థాపించారు, ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే అస్సాంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, అనోఖీ దునియా. ప్రపంచంలోనే మొట్టమొదటి సిరామిక్ వ్యర్థాలతో ఏర్పాటు చేసిన పార్కును ఎక్కడ ప్రారంభించనున్నారు అంటే దీనిని ఉత్తరప్రదేశ్లో ప్రారంభించనున్నారు. ఇది ఏమిటి అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి సిరామిక్ వ్యర్థాలతో ఏర్పాటు చేసిన పార్క్. దీని నేమ్ ఏమిటి అంటే అనోఖీ దునియా. అనోఖీ దునియా అనేది ఏమిటి అంటే ఇది ఒక సిరామిక్ వ్యర్థాలతో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి పార్క్. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఓకే, ఉత్తరప్రదేశ్ అనేది దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ పర్టికులర్గా ఉత్తరప్రదేశ్లో అంటే భారత సిరామిక్ రాజధానిగా పేర్కొనబడిన బులంద్ షహర్ జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఓకే, ఉత్తరప్రదేశ్లో బులంద్ షహర్ జిల్లాలో ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి సిరామిక్ వ్యర్థాల పార్క్ను ఏర్పాటు చేయనున్నారు. దీని నేమ్ అనోఖీ దునియా. ఈ బులంద్ షహర్ జిల్లాను భారత సిరామిక్ రాజధానిగా కూడా పేర్కొనడం జరుగుతుంది. ఇది ప్రపంచంలోనే సిరామిక్ వ్యర్థాలతో నిర్మించిన మొట్టమొదటి పార్క్. ఈ అనోఖీ దునియా అనేది సిరామిక్ వ్యర్థాలతో నిర్మించిన మొట్టమొదటి పార్క్. దీని యొక్క లక్ష్యం పర్యావరణ స్థిరత్వం, వ్యర్థాలను వినియోగించుకోవడం, ఆవిష్కరణను ప్రోత్సహించడం, సాంప్రదాయ పరిశ్రమలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడం ఈ పార్క్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, దీన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ఉత్తరప్రదేశ్లో ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. వార్తల్లో ఉన్న ఫెస్టివల్స్ గురించి అబ్జర్వ్ చేస్తే లాంగ్కోన్ పండుగ. తాజాగా అస్సాంలో ఈ లాంగ్కోన్ పండుగను జరుపుకోవడం జరిగింది. ఓకే, అస్సాంలో ఈ పండుగను జరుపుకుంటున్నారు. పర్టికులర్గా తివా గిరిజనులు ఈ పండుగను జరుపుకోవడం జరిగింది. ఓకే, ఇది ఒక 4 రోజుల ఉత్సవం. ఈ ఉత్సవంలో భాగంగా వెదురు పూజ అనేది జరుపుకుంటారు. ఈ పండుగ అనేది ఏ రాష్ట్రాల్లో జరుపుకుంటారో అంటే అస్సాంలో జరుపుకుంటారు. ఓకే, కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో ఈ లాంగ్కోన్ పండుగను పర్టికులర్గా తివా గిరిజనులు జరుపుకుంటారు. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ లాంగ్కోన్ పండుగ ఏ రాష్ట్రానికి రిలేటెడ్గా అంటే అస్సాం రాష్ట్రానికి ఇది రిలేటెడ్గా. ఇది 4 రోజుల పండుగ. ఇందులో సంతానోత్పత్తి, స్థిరత్వం, ప్రకృతి మానవ సంబంధాన్ని ప్రతిబింబిస్తూ ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ప్రధానంగా కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో ఈ పండుగను జరుపుకుంటారు. ఓకే, అందులో తివా గిరిజనులు ముఖ్యంగా ఈ పండుగను జరుపుకోవడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ లాంగ్కోన్ పండుగ అనేది దేనికి రిలేటెడ్గా అంటే అస్సాం రాష్ట్రం జరుపుకునే ఒక ఫెస్టివల్. ఓకే, పర్టికులర్గా ఇప్పుడు ఏపీ రిలేటెడ్ ఇష్యూ అబ్జర్వ్ చేస్తే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది తిరుపతిలో స్పేస్ సిటీని, మడకసిరిలో డిఫెన్స్ హబ్గా ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3,400 కోట్లతో ఈ 2 ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగింది. ఓకే,
రాష్ట్రాన్ని అంతరిక్ష సాంకేతిక మరియు రక్షణ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం ఈ ప్రాజెక్టును ప్రారంభించడం జరిగింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో స్పేస్ సిటీగా ఏ సిటీని అభివృద్ధి చేస్తున్నారంటే తిరుపతిని స్పేస్ సిటీగాను, డిఫెన్స్ హబ్గా మడకసిరిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. పర్టికులర్గా ఈ తిరుపతి స్పేస్ సిటీని అబ్జర్వ్ చేస్తే 400 కోట్లతో దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే స్కై రూట్ ఏరోస్పేస్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, స్కై రూట్ ఏరోస్పేస్తో దీన్ని ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అందులో భాగంగా తిరుపతిని ఒక స్పేస్ సిటీగా రూపుదిద్దడం జరుగుతుంది. ఓకే, ఇందులో భాగంగా ప్రైవేట్ ఉపగ్రహాలను ప్రయోగించడం, తక్కువ ఖర్చుతో కూడిన చిన్న ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేయడం ఈ స్పేస్ సిటీ యొక్క ముఖ్య లక్ష్యం అనమాట. ఇప్పుడు ఈ మడకసిరి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను అబ్జర్వ్ చేస్తే దీనికోసం 3,000 కోట్లను పెట్టుబడిగా కేటాయించడం జరిగింది. ఓకే, 3,000 కోట్లను పెట్టుబడిగా కేటాయించడం జరిగింది. ఈ మడకసిరిలో ఏరోస్పేస్ భాగాలను, రక్షణ, ఎలక్ట్రానిక్స్, ఆయుధ వ్యవస్థల తయారీ కేంద్రంగా ఈ మడకసిరిను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగానే స్థానిక యువతకు కూడా వేల సంఖ్యలో ఉపాధి అనేది కలుగుతుంది. ఓకే, ఇందులో భాగంగా స్థానిక యువతకు వేల సంఖ్యలో కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎంఓయూని అబ్జర్వ్ చేస్తే విశాఖపట్నంలో మధురవాడ తాజాగా ఐఎఫ్సితో అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్తో ఒక ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, విశాఖపట్నం జీవీఎంసీ అనేది ఐఎఫ్సితో ఒక ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. అందులో భాగంగానే దగ్గరగా 500 కోట్లను ఇది నిధులను మంజూరు చేయడం జరిగింది. ఓకే, ఐఎఫ్సి అనేది ఈ ఎంఓయూలో భాగంగా అరౌండ్ 500 కోట్లను నిధులుగా మంజూరు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి కొరకు, ప్రజారోగ్యం మెరుగుదల కోసం, పర్యావరణ స్థిరత్వం మరియు పట్టణ స్థితి స్థాపకతను బలోపేతం చేయడం కోసం ఈ ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఎంఓయూ అనేది ఎవరెవరి మధ్య జరిగింది అంటే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ మరియు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ మధ్య ఈ ఎంఓయూ అనేది కుదరడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది 498 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే మధురవాడలోని మురుగునీటి పారుదల వ్యవస్థను అభివృద్ధి చేయడం, ఓకే, మౌలిక సదుపాయాలను క్రియేట్ చేయడం కోసం ఈ ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఎంఓయూ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.